ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే మిరప తోట దగ్గరికి అయితే వెళ్తున్నాం అబ్బా కాటాలు వేయడానికి మిరపకాయలు అయితే కోస్తున్నారని చెప్పి ఒక వీడియో చేశాను కదా అయితే కాటాలు వేయడానికి అయితే చేను దగ్గరికి అయితే వెళ్తున్నాము అక్కడ ఎలా వేస్తామన్నది చూపిస్తాను అంగోండి ఫ్రెండ్స్ అది మా బండి అదిగోండి తోట అక్కడ మూటలు అందరూ అయితే మోస్తున్నారు చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ అను ఇంకా బండి అయితే వేసుకుని పాప నేను అమ్మ కూడా అయితే వెళ్ళామన్నమాట ఎందుకంటే ఇంటి దగ్గర పట్టుకోవడానికి ఎవరు లేరు మళ్ళీ ఏడిపిస్తుంది అని చెప్పేసి పాపనైతే చేను దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళాను అక్కడ పెసరకాయలు ఉంటే కాయలను అయితే ఇస్తే తను ఇష్టంగా తింటుంది నచ్చినాయి అనుకుంటా ఈ అమ్మ అని చెప్పేసి అంటుంటే ఇంకా తను ఇష్టంగా తింటుందని చెప్పేసి ఇంకా వీడియో తీశాను రైతులు ఏ చిన్న ప్లేస్ని కూడా వేస్ట్ చేయరు కదా ఫ్రెండ్స్ ఎందుకంటే చూడండి మా చేను పక్కనే అనమాట రైతు ఇట్లా మొక్కజొన్నలు అయితే వేశారు మేము టమాటాలు వేసాం కదా అలా ఇలా వీళ్ళు మొక్కజొన్నలు అయితే వేశారు అయితే నేను ప్రత్యేకించి మొక్కజొన్నలు ఇప్పుడు ఎందుకు చూపించినానంటే అక్కడ ఒక చెట్టు ఉంది వయారి బామ్మ చెట్టు అంటారు కదా అవి పొలం దగ్గర ఉంటేనంట పంటకి ఎంతో నష్టం ఇస్తాయంట అది చూసిన వెంటనే మనం అంట కాల్ చేయాలని చెప్పేసి అన్నారు ఎందుకు అనేది అయితే నాకు వివరాలు తెలియదు ఇట్లా నేను రీల్స్లో అయితే చూసినప్పుడు నేను చూసిన అనమాట తర్వాత ఏంటంటే కాటాలు పెట్టేటప్పుడు మోసుకున్నారు పాపం కాటా దగ్గరికి ఇంకా కాటా వేసే టయానికి అమ్మ వీడియో తీయలేదు నేను అమ్మని తీయమని చెప్పలేదు మర్చిపోయాను ఎందుకంటే వాళ్ళు ఎంతగానో పగల పద్దాక కష్టపడి కాటా వేసేటప్పుడు ఒక్క అర కేజీ అయినా మిస్టేక్ అయినా కానీ వాళ్ళకి లాసే కదా ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి మళ్ళీ అంత దూరం నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడ తోట కోస్తున్నారు అని చెప్పేసి నేను అమ్మకి చెప్పలేదు ఇంకా నేను మర్చిపోయాను అనమాట కాటాలు వేసుకున్న తర్వాత ఇంకా బండికి అయితే లోడ్ వేసుకొని ఇంకా సగం దూరం అయితే నడిచి వచ్చాము ఎందుకంటే ఒడ్డు మెరకలు ఉంటాయి కదా అక్కడ మళ్ళీ స్కిప్ అయితే ప్రమాదం అని చెప్పేసి కొంచెం దూరం అయితే నడిచి వచ్చిన తర్వాత ఇంకా బండి అయితే ఎక్కి ఇంటికి వచ్చాము ఇంక ఇక్కడ అమ్మ అయితే పని చేస్తుంది ఇంకా అమ్మకైతే పాప వాటర్ తీసుకొని ఇవ్వడానికి అయితే వెళ్ళింది ఆడపిల్లలు ఎంతైనా గ్రేట్ కదా ఫ్రెండ్స్ చూడండి వాళ్ళ అమ్మమ్మ కష్టపడుతుందని చెప్పేసి వాటర్ అసలు నేను ఎవరు చెప్పలేదు తీసుకొని రమ్మని కూడా చెప్పలేదు ఇంకా అక్కడ ఉంటే తీసుకెళ్ళి వాళ్ళ అమ్మమ్మకి అయితే ఇచ్చింది నాకు ఎంతో మంచిగా అనిపించింది నేను అప్పుడేదో వీడియో స్టార్ట్ చేశాను ఇది అంతలోకి పాప తీస్తుంటే చాలా ముద్దుగా అనిపించింది తర్వాత నేను ఒక మంచి రెసిపీ అనమాట ఇది రేర్గా దొరికే వస్తువులు అనమాట కూరగాయలు అదేంటంటే బుడం దోసకాయలు అంటారు కదా ఫ్రెండ్స్ మేమైతే అట్లనే అంటాము చిన్న దోసకాయలు ఉంటాయి కదా అవి మనకి విలేజ్లో ఇప్పుడు సీజన్ అనమాట పంట పొలాల్లో పత్తి చేలల్లో కానీ అలా దొరుకుతాయి అనమాట ఎక్కువగా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది దొరికినప్పుడు కానీ లేకపోతే మీకు సిటీలో ఎప్పుడైనా దొరికినప్పుడు కానీ అసలు మిస్ అవ్వకుండా ఖచ్చితంగా అయితే కాయను సంవత్సరంలో ఒకసారి తినండి చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అయితే నేను కొన్ని ఎండు చేపలు ఉన్నాయని చెప్పేసి ఇంకా వాటితో అయితే బుడం దోసకాయ కర్రీ అయితే చేస్తున్నాను చాలా సింపుల్గా అయిపోతుంది ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు ఎలాంటి మసాలాలు కూడా లేకుండా అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఏం లేదు ఫ్రెండ్స్ ముందుగా అయితే ఇంకా వాడిని పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆనియన్స్ కొంచెం కరివేపాకు అయితే వేసుకుని అవి ఫ్రై అయిన తర్వాత మన చేపలు ఉంటాయి కదా ఏ చేపలైనా పర్వాలేదండి రొయ్యలైనా సరే ఏదైనా మీ దగ్గర ఏముంటే అవి అయితే వేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఇలా సన్నగా దోసకాయ ముక్కలు అయితే ఆల్రెడీ అవి చిన్నగానే ఉంటాయి మనం ఇంకా 4-5 ముక్కల్లాగా అట్లా కట్ చేసుకుని ఇంకా పోపులు అయితే వేసుకొని కొంచెం పసుపు అయితే వేసుకొని పసుపు ఉప్పు అలాంటివి అయితే వేసుకొని ముక్క అనేది మనకి మెత్తబడే వరకు అయితే కుక్ చేసుకోవాలన్నమాట మీడియం టు హై ఫ్లేమ్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట మనకి ఆల్మోస్ట్ ఈ దోసకాయ ఉడికే దాంట్లోనే కర్రీ అనేది టేస్ట్ అయితే వస్తుంది మధ్యలో కలుపుతూ ఉండాలి కాకపోతే ఏంటంటే కూర ఆ దోసకాయలో కోసుకునేటప్పుడు చేతులు అయితే చూసుకోవాలి ఫ్రెండ్స్ అవి చేదులు ఉంటాయి ఒక్క చేదు ఉన్నా కానీ కూర మొత్తం అయితే వేస్ట్ అయిపోతుంది ఎందుకంటే ఎక్కువగా ఇవి చేదులు అవుతాయి ఎందుకో తెలియదు కానీ నాకు మాత్రము చేదులు మాత్రం ఒకసారి చూసుకోండి నార్మల్ దోసకాయలాగా ఇవి కూడా చేదైతే చూసుకోండి ఇంక ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక పండు టమాటా 2-3 పండు టమాటాలను అయితే ఇంకా నేను ముక్కలుగా అయితే కట్ చేసుకొని ఆ ముక్కలను కూడా టమాటా ముక్కలను కూడా ఆ దోసకాయలలో అయితే వేసుకొని ఒకసారి అయితే కలుపుకొని మీడియం ఫ్లేమ్లో అయితే ఒక 10 to 15 minutes వరకు అయితే ఉడకబెట్టుకోవాలన్నమాట ఎందుకంటే టమాటా అనేది కూడా మెత్తబడిపోవాలి కదా మనం వచ్చేసి ఫ్రెండ్స్ దీంట్లో ఎటువంటి మసాలాలు అయితే యూజ్ చేయట్లేదు చాలా ధైర్యంగా పిల్లలకు కూడా పెట్టుకోవచ్చు ఇది పత్యం అంటారు కదా పత్యకారులకి ఉపయోగపడుతుంది అనమాట అంటే తినకూడదు అని అసలు ఏముండదు ఎంతమంది అయినా తినొచ్చు ఎవరైనా తినొచ్చు అనమాట అంత టేస్టీగా అయితే ఉంటుంది ఇది తినొచ్చు తినకూడని పదార్థం అయితే ఏం కాదు దోసకాయలు అవైలబుల్గా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అయితే తినండి
ఇంకా మనకి మంచిగా అయితే ఉడికిపోయాయి అనమాట. ఇప్పుడు కారం వేసుకొని ఇంకా 5 to 10 minutes అయితే మనం కర్రీని అయితే ప్రిపేర్ చేసుకోవడమే అనమాట. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి అయితే మీరు దొరికినప్పుడు ఖచ్చితంగా ఇలా ఒక్కసారి అయితే ట్రై చేసుకుని మీకు ఎలా వచ్చిందో ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఓన్లీ రైస్లోకి కాదు ఫ్రెండ్స్, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. అంటే మనం నైట్ డైటింగ్ చేసే వాళ్ళ కర్రీస్లో కూడా దీన్ని ఒక పార్ట్గా చేసుకుంటే చాలా రుచిగా అయితే అనిపిస్తుంది. ఒకసారి మీకు ఎలా వచ్చిందో ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేదా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఇలా కాకుండా ఏమైనా ఇంకా వేసుకొని కర్రీ చేసుకోవచ్చా అనేది ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీరు మన ఛానల్ మొదలు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.